డియర్ ఫ్రెండ్స్, సమాచార హక్కు చట్టం అంటే ఏంటి? సమాచార హక్కు చట్టం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి? సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు పొందే ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని మీకు కొంత విశదీకరించడానికి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సమాచార హక్కు చట్టం అంటే ప్రజలు ఏ సమాచారాన్ని అయితే కోరతారో ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ చట్టం అక్టోబర్ 2005 అక్టోబర్ 12వ తేదీన అమల్లోకి వచ్చింది ఈ చట్టం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అధికార యంత్రాంగంలోని పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడం కోసం, ప్రభుత్వ పాలనలో జరిగే విషయాలు ప్రజలు తెలుసుకోవడం కోసం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ చట్టం కోసం ఈ చట్టాన్ని తీసుకురావడానికి అనేక మంది నేతలు చాలా ప్రయాసపడ్డారు. ఆ చట్టాన్ని చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించడానికి సంబంధించి చాలా కృషి చేశారు. అందులో ముఖ్యంగా అరుణ్ రాయ్, సందీప్ పాండే, అరవింద్ కేజ్రీవాల్, నిఖిల్ పాండే, జయప్రకాష్ నారాయణ్, ఇక ఇతరత్ర అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేశాయి. అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏంటి? సమాచార హక్కు చట్టం నుండి సమాచారాన్ని ఎక్కడ పొందాలి, ఏ రకంగా పొందాలి అనే విషయాలకు సంబంధించి అసలు మనం సమాచారం ఎక్కడ తీసుకోవాలి అనే ఎక్కడి నుంచి అయితే మనం అడిగితే సమాచారం ఇస్తారనే దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లేదా ఆయా శాఖలో ప్రభుత్వం నుండి పొందుతున్నటువంటి నిధులు, తర్వాత ఆ ప్రభుత్వం నుండి పొందుతున్నటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా పొందుతున్నటువంటి నిధులు, ఆ వివరాలు కావాలంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం పొందవచ్చు. సమాచారం అంటే ఏంటంటే రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిల్స్, ఉత్తర్వులు, సర్క్యులర్లు, అలాంటి ఏవైనా సరే. అయితే ఇందులో సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఫారం 1, ఫారం 2, ఫారం 3 అని 3 ఉన్నాయి. పౌర సమాచారాధికారికి ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. మనకి ఏ సమాచారం అయితే కావాలనుకుంటున్నామో ఆ సమాచారాన్ని పొందడానికి పౌర సమాచారాధికారికి మనం దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఆ సమాచారం కనుక 30 రోజుల్లో ఇవ్వలేకపోతే మనం ఫస్ట్ అప్లేట్ అథారిటీ, అంటే ఆయా డిపార్ట్మెంట్లో ఫస్ట్ అప్లేట్ అథారిటీ ఉంటారు, ఆయన ఎవరైతే ఉన్నారో ప్రథమ అప్పీల్, వాళ్ళకి సంబంధించి మనం దరఖాస్తు చేసుకుంటాం. అదేవిధంగా ఈ రెండో అప్పీల్కి కూడా మనకు సమాధానం రాకపోతే మూడోది సమాచార కమిషన్ హైదరాబాద్లో హాకా భవన్లో ఉంది. అక్కడ నుంచి మనం ఈ 2 అప్లికేషన్లను జోడించి దానికి సంబంధించి దరఖాస్తు పెట్టుకుంటే అక్కడ నుంచి మనకి సమాచారం ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు రావడంతో పాటు ఆ డిపార్ట్మెంట్కి మేము పలానా తేదీన మీ ప్రాంతానికి వస్తాం, మీరు ఆ సమాచారాన్ని పట్టుకుని అక్కడికి రావాలి, మీరు అక్కడికి హాజరవ్వాలి అని చెప్పేసి చెప్తారు. దానికి సంబంధించి ఏంటంటే సమాచారం ఇవ్వకపోతే అక్కడికి కూడా సమాచారం ఇవ్వకపోతే సమాచార కమిషన్ ఒక్కొక్కరికి 250 రూపాయలు ఫైన్ చొప్పున విధించే అవకాశం ఉంది. అలాగా 25,000 మించకుండా ఫైన్ విధించి మనం అడిగిన సమాచారాన్ని మనకి కొన్ని సంబంధిత డేస్లో మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో సెక్షన్ 41B ప్రకారం అధికార యంత్రాంగం వివరాలు, వారి విధులు, కార్యనిర్వహణలో పాటించే సూత్రాలు, నెలవారీ జీతభత్యాలు, అదేవిధంగా సెక్షన్ 5(3) ప్రకారం, క్లాజ్ 3 ప్రకారం ప్రతి దరఖాస్తును పౌర సమాచార అధికారి, అంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ రెవెన్యూ, పోలీస్, తర్వాత పంచాయతీరాజ్, ఇరిగేషన్ వంటి వివిధ శాఖల్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పౌర సమాచార అధికారి అనేది ఆ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఆయన అక్కడ ఉండి మన దరఖాస్తుని పరిశీలించి అక్కడి నుంచి మనకు సమాచారం అందించడానికి ఆయన కృషి చేస్తాడు. తర్వాత సెక్షన్ 6(1) ప్రకారం మనకి ఏ సమాచారం అయినా మనం కోరే హక్కు మనకు ఉంది. ఈ సమాచారం ఎందుకు, ఏంటి, ఎలా, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు కోరుతున్నారు అనే విషయం ఆ పౌర సమాచార అధికారులు కానీ అడగడానికి అధికారం లేదు ఈ సెక్షన్ ప్రకారం. అదేవిధంగా సెక్షన్ 2 ప్రకారం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో సమాచారం మీకు ఎందుకు అని అడిగే హక్కు మాత్రం అధికారులకు లేదు. అదేవిధంగా సెక్షన్ 2(J1) ప్రకారం అధికారులు దరఖాస్తుదారునికి ఇచ్చే సమాచారం వాళ్ళ సంతకం, వాళ్ళ స్టాంపు అన్నీ వేసి మనకి ధృవీకరించి ఇవ్వాలి.
అది మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్లో మనకు సంబంధించి దానికి మనం అది అథారిటేటివ్ సమాచారం కాబట్టి మనం ఎక్కడైనా ఆ సమాచారాన్ని మనం ఉపయోగించి మనకు సంబంధించి మనం ఏదైతే మనం కోరుతున్నామో దానికి మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని. అదేవిధంగా సెక్షన్ 4 ప్రకారం సమాచారం ఏ భాషలో అయితే సమాచారం అడుగుతున్నారో ఆ భాషలోనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ 7 ప్రకారం అంగవైకల్యం గల వారికి అంటే వికలాంగులకి ప్రాథమిక సమాచార అధికారి సమాచారం వాళ్ళకి ఏమైతే అవసరమో అది తనిఖీ చేసుకునే విధంగా సహాయపడాలి. అంటే మామూలుగా అవయవాలు అన్నీ ఉన్న వాళ్ళు చేసుకోగలరు, వికలాంగులు చేసుకోలేరు. కాబట్టి ఈ సమాచార చట్టంలో ఈ సెక్షన్ పొందుపరిచి వాళ్ళకి ఉపయోగకరంగా చేశారు. అదేవిధంగా సెక్షన్ 6(1)(b) ప్రకారం దరఖాస్తుదారుడు లిఖితపూర్వక అభ్యర్థన ఇవ్వలేని పక్షంలో వారు చేసిన అభ్యర్థన ఆ PIO రాసి దానికి సంబంధించినటువంటి సహకారం అందించాలి. అతను చదువుకోలేడు, అతను రాయడానికి అవ్వదు, అలాంటప్పుడు ఏంటంటే ఆ PIO ఆ సమాచారాన్ని రాసి అతనికి సహకరించాలి. అలా చేయని పక్షంలో అది కూడా నేరంగానే పరిగణించబడుద్ది. ఒకవేళ అలాగ చేయని పక్షంలో అది పౌర సమాచారం కాదు. అదేవిధంగా సెక్షన్ 6(3) ప్రకారం దరఖాస్తును అందుకున్న 5 రోజుల్లో PIO సంబంధిత దరఖాస్తులో కొంత భాగాన్ని ఏ శాఖదైతే ఆ శాఖకి అతనే బదిలీ చేయాలి తప్ప ఈ సమాచారం మా పరిధిలో లేదు, మాకు సంబంధం లేదు అని దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేయకూడదు ఈ సెక్షన్ ప్రకారం. ఎందుకంటే సమాచారం అతని పరిధిలో కొంత మేర ఉంది, మిగతా పరిధి వేరే డిపార్ట్మెంట్కి ఉంది అనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని అక్కడికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి అతనే ట్రాన్స్ఫర్ చేసి ఆ విషయాన్ని మనకు దరఖాస్తుదారుడికి తెలపాల్సి ఉంటుంది. ఇది ఒక రకమైనది. అయితే అండర్ సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తుదారుడు ఎప్పుడైతే దరఖాస్తును సమర్పించాడో ఆ దరఖాస్తుదారుడికి 30 రోజుల్లో సమాచారం వీలైనంత తొందరగా ఇవ్వాలి. అదే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం ఇదైతే 48 గంటల్లోపు ఇవ్వాలి. కనుక ఇలాగ ఇవ్వాలి. సమాచార చట్టంలో ఈ సెక్షన్కి సంబంధించి ఏంటంటే అవసరం వ్యక్తికి ప్రాణాపాయానికి సంబంధించిన సమాచారం అయితే 24 గంటల్లోపు ఇవ్వాలి. లేదు సమాచారం దానికి సంబంధించి రికార్డుల్లో వెరిఫై చేసి ఇవ్వాలి అనే దానికి సంబంధించి 30 రోజులు గడువు విధించింది. ఈ 30 రోజుల్లోపు దరఖాస్తుదారుడికి సమాచారం ఆ డిపార్ట్మెంట్ ఏది డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అండర్ సెక్షన్ 7(5) ప్రకారం గ్రామ స్థాయిలో దరఖాస్తు ఫీజు లేదు. మండల స్థాయిలో అయితే ₹5, CDకి అయితే ₹100, DVDకి అయితే ₹200, జిల్లాలో ఆ పైన అయితే ₹10 పేజీకి దానికి అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా GOMS నెంబర్ 740 ప్రకారం ఇవ్వాలి. దారిద్ర్యక అంటే బిలో పవర్టీ లైన్ దారిద్ర్యక దిగువన ఎవరైనా ఉంటే తెల్ల రేషన్ కార్డు సమర్పిస్తే సరిపోద్ది. వీరి నుండి ఎలాంటి రుసుము కూడా వసూలు చేయడానికి ఈ సెక్షన్లో అటువంటి ప్రావిజన్ ఉంది. అదేవిధంగా సెక్షన్ అండర్ 7(6) ప్రకారం 30 రోజులు దాటాక వచ్చే సమాచారం అయితే కనుక ఉచితంగానే ఇవ్వాలి. ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా ఇవ్వాలి. ఇలాంటి సమాచారం అంతా కూడా ఇందులో పొందుపరచబడింది ఉంది. నా పేరు వరదా నాగేశ్వరరావు. మీకు ఏదైనా ఈ దరఖాస్తును సమర్పించే విషయంలో ఏమైనా ఇబ్బందులు లేకపోతే దానికి సంబంధించిన సమాచారం అప్లికేషన్ ఫిల్లింగ్లో కానీ ఎలా అప్లికేషన్ చేయాలి అనే విషయాలు ఏమైనా మీకు తెలియాలి అని అంటే నాకు నా నెంబరు 7416468032. అంటే ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్లు కొన్ని ఈ సెక్షన్లో మీరు ఉపయోగించుకుంటే మీకు మీ వ్యక్తిగతానికి కాకుండా సమాజానికి ఉపయోగపడేదానికి తర్వాత చుట్టూ మీ పరిసర ప్రాంతాలకు ఉపయోగపడేదానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ చట్టం మీ పాలిట పాశుపతాస్త్రం కాబట్టి మీరు ఉపయోగించుకుని లబ్ధి పొందాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. కేజ్రీవాల్ ఇంకా అందరూ కూడా ఈ చట్టాన్ని ఏ ప్రకారంగా